మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని సంపాదించాయి. ముఖ్యంగా మాస్ బీట్ తో వచ్చిన పాటలు ఫ్యాన్స్ కు వెంటనే కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ స్టైల్ కూడా ఇందులో బాగా కనిపిస్తుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ ఆల్బమ్ ను ఇప్పటికే సెలబ్రేట్ చేస్తూ రీల్స్, ఫ్యాన్స్ ఎడిట్స్ తో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ హైప్ ని పెంచుతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ 2 సాంగ్స్ కూడా నార్త్ ఇండియాలో మంచి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన టాక్, స్టైలిష్ బీట్లు, గ్రాండ్ విజువల్స్ తో యూత్ ను ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ ఎనర్జీకి సరిపోయేలా డాన్స్ నెంబర్లు ఉండటం వల్ల సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మ్యూజిక్ మధ్య ఫ్యాన్స్ పోలికలు చేస్తూ డిస్కషన్స్ కొనసాగిస్తున్నారు. మొత్తానికి రిలీజ్ కు ముందు నుంచే ఈ రెండు సినిమాల సాంగ్స్ హైప్ క్లాష్ ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి విడుదలైన మొదటి సాంగ్ నుంచే ఫ్యాన్స్ లో మంచి హైప్ కనిపించింది. డిఎస్పీ స్టైల్లో ఉండే పవర్ఫుల్ బీట్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి కూడా బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసిన ట్యూన్స్ లో ఆ హీరోయిజం స్పష్టంగా ఫీల్ అవుతుంది. థియేటర్స్ లో ఈ పాటలు వస్తే ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ఊహించవచ్చు. అలాగే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని అనిపిస్తోంది. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ మూమెంట్స్ కి సరిపోయేలా హై ఎనర్జీ మ్యూజిక్ ఇవ్వడంలో డిఎస్పీకి మంచి అనుభవం ఉంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ లో పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మరో లెవెల్ హైప్ తీసుకురావచ్చని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంట్రో సాంగ్ గురించి మాట్లాడితే సినిమా మొదలైన వెంటనే ఆడియన్స్ ను ఎనర్జీతో నింపే విధంగా ఈ పాటను డిజైన్ చేశారని టాక్ ఉంది. హీరో స్క్రీన్ పై కనిపించే మొదటి క్షణం నుంచే మాస్ బీట్లు, పవర్ఫుల్ విజువల్స్ తో థియేటర్లో ఒక పండగ వాతావరణం సృష్టించేలా ఈ సాంగ్ ఉంటుందట. అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న హీరో ఎంట్రీని మరింత గ్రాండ్ గా చూపించడానికి ఈ పాట ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ట్రైలర్ చూసిన చాలా మందికి కూడా ఈ సాంగ్ థియేటర్లో విజువల్స్ పడేలా చేస్తుందని అంటున్నారు. మాస్ సెలబ్రేషన్ సాంగ్ సినిమాలో మరో హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. ఈ పాట పూర్తిగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారట. ఫుల్ మాస్ బీట్, ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్పులు, కలర్ఫుల్ విజువల్స్ తో ఈ సాంగ్ థియేటర్లో ఫ్యాన్స్ ను డాన్స్ చేయాలనిపించేలా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా హీరో ఫ్యాన్స్ కు ఇది ఒక సెలబ్రేషన్ లా అనిపించే సాంగ్ గా ప్లాన్ చేశారట. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఉండే ఫుల్ ఎంటర్టైనింగ్ నెంబర్లా ఇది ఉండబోతుందని చెబుతున్నారు. మెలోడీ సాంగ్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన భావోద్వేగ భాగాన్ని తీసుకువస్తుందని అంటున్నారు. మాస్ ఎలిమెంట్స్ మధ్యలో ఒక ఎమోషనల్ మెలోడీ ఉండటం వల్ల కథలోని ఫీలింగ్ ను ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ పాటలో లిరిక్స్, మ్యూజిక్ రెండు హార్ట్ టచ్ చేసేలా ఉండబోతున్నాయని సమాచారం. హీరో క్యారెక్టర్లోని సాఫ్ట్ సైడ్ ను చూపించేలా ఈ సాంగ్ ఉండవచ్చని కూడా అభిమానులు ఊహిస్తున్నారు. ఇలాంటి మెలోడీ పాటలు చాలాసార్లు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయి. ముఖ్యంగా మంచి విజువల్స్, భావోద్వేగ భరితమైన సన్నివేశాలతో ఈ పాటను చిత్రీకరిస్తే అది సినిమా మొత్తం టోన్ను మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉంది. థియేటర్లో కాకుండా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ పాట రిపీట్లో వినిపించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మెలోడీ పాటకు మంచి స్పందన రావచ్చని టాక్ ఉంది. ఓవరాల్ గా చూస్తే మ్యూజిక్ సినిమాకు ఒక పెద్ద ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మాస్ ఎంట్రీ సాంగ్, సెలబ్రేషన్ నెంబర్, ఎమోషనల్ మెలోడీ వంటి విభిన్న రకాల పాటలు ఉండటం వల్ల ఆల్బమ్ కు మంచి వెరైటీ వస్తోంది. సరైన సందర్భాల్లో ఈ పాటలు వస్తే ప్రేక్షకుల ఎమోషన్ ను కూడా పెంచగలవు. స్క్రీన్ పై హీరో ప్రెజెన్స్ తో పాటు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిస్తే థియేటర్లో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ మూవీ దురంధర్ 2 గురించి మాట్లాడితే ఈ సినిమా సంగీతం ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాంగ్స్ వరకు ఉన్న సీక్వెన్స్ లో గాయన, బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రేషన్ ఒక రకమైన ఎనర్జీ వేవ్ ను సృష్టిస్తున్నట్లు ఉంది. సంగీతం, బీట్లు, హార్మోనీ ఇలా ప్రతి అంశం రణ్వీర్ సింగ్ యొక్క స్టైలిష్ పర్సనాలిటీ తగ్గట్టుగా రూపొందించబడ్డాయి. డాన్స్ మ్యూజిక్ లోని హిట్ బీట్లతో పాటు వేరియబుల్ లుక్స్, హైలైట్స్ మరియు
కెమెరా ఎమోషన్లతో సినిమా క్వాలిటీ పెరుగుతోంది. ఇంకా ఈ సినిమాకు సాంగ్స్ కేవలం వినోదమే కాకుండా కథ పాయింట్లను కూడా ముందుకు నెట్టే విధంగా ఉండటం చూసి దర్శకుడు పాటల ప్లానింగ్లో ఎంతో కష్టపడ్డారని స్పష్టంగా అర్థమవుతోంది. రణ్వీర్ సింగ్ తన ఎక్స్ప్రెషన్స్, డాన్స్ స్టెప్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో సాంగ్స్లో కొత్త దశలను తెచ్చినట్లు అనిపిస్తోంది. అంతేకాక లిరిక్స్, మ్యూజిక్ డిజైన్ మరియు ప్రొడక్షన్ వాల్యూ కూడా ఈ సాంగ్ సీక్వెన్స్ను యువ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభవంగా మారుస్తున్నాయి. మొత్తం మీద ఈ పాటలు దురంధర్ 2 సినిమాకు అదనపు స్టైల్ మరియు ఫ్రెష్ ఎనర్జీని ఇస్తున్నాయి. రణ్వీర్ సింగ్ సినిమాల్లో ఉన్న ఎనర్జీ డ్రిప్ అయ్యే డాన్స్ నెంబర్స్ సినిమా ఒక ప్రత్యేక హైలైట్. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఒక భారీ డాన్స్ ట్రాక్తో ప్రేక్షకులను ఊగించబోతోంది. ట్రైలర్ మరియు షార్ట్ క్లిప్స్ చూస్తే బీట్స్, బౌన్స్ మరియు ఫ్లాషీ ఫ్రేమ్స్ కలిసి సినిమా వాతావరణాన్ని పూర్తిగా లిఫ్ట్ చేస్తాయి. ఈ రకమైన సాంగ్స్ హీరో యొక్క స్టైల్ మరియు డాన్స్ స్కిల్స్ను హైలైట్ చేయడమే కాక ఆ పాట రీల్స్, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఇస్తోంది. ఇంకో మల్టీ లేయర్డ్ రొమాంటిక్ సాంగ్ కూడా ఈ సినిమా కోసం ఉంది. బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజిక్ స్టైల్లో లవ్ స్టోరీని విభిన్న మ్యూజికల్ మోడ్లో చూపించడం ప్రధాన ఉద్దేశం. విజువల్స్ చాలా రీచ్గా ఉండబోతున్నాయి. లొకేషన్స్, లైటింగ్స్ మరియు సెట్ డిజైన్ పాటకు మరింత మజ్లీస్ వాతావరణాన్ని ఇస్తాయి. అలా ఈ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేస్తూ సినిమా సీక్వెన్స్ను మిక్స్ అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ల కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ట్రైలర్లోని కొన్ని క్లిప్స్ చూస్తే మ్యూజిక్ ఖచ్చితంగా టెన్షన్, అడ్రినలైన్ మరియు రేస్ హార్ట్ ఎక్స్పీరియన్స్ను ఎలివేట్ చేస్తోంది. ఈ థీమ్ సాంగ్ లేదా ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ సీన్ యొక్క రియలిజం మరియు డ్రామా పెంచడానికి అవుతుంది. ప్రేక్షకులకు ఆ సీక్వెన్స్లో కాస్త కూడా వేరే ఫీల్ అయ్యేలా మ్యూజిక్ క్రియేట్ చేయబడింది. హిందీ మార్కెట్లో ఈ సినిమాకు ఇప్పటికే మంచి మ్యూజిక్ హైప్ ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ముఖ్యంగా డాన్స్ రీల్స్, షార్ట్ వీడియోస్ మరియు ఫ్యాన్ మేడ్ కంటెంట్ వలన పాటలు త్వరగా వైరల్ అవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్స్ కాంబినేషన్, అలాగే రణ్వీర్ సింగ్ యొక్క స్టేజ్ ప్రెజెన్స్ ఈ సాంగ్కి సూపర్ మార్కెట్ అట్రాక్షన్గా నిలుస్తోంది. కాబట్టి సంగీతం ద్వారా సినిమాకు మొదటి హిట్ వేవ్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను సాంగ్స్ను లోతుగా పరిశీలిస్తే వాళ్ళకు వేరువేరు టార్గెట్ ఆడియన్స్ ఉందనే స్పష్టత వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పాటలు మాస్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని తయారయ్యాయి. మాస్ బీట్స్, హ్యాట్రిక్, సింపుల్ లిరిక్స్ అన్నీ కలిసి థియేటర్లో గొప్ప రెస్పాన్స్ రాబట్టేలా ఉంటాయి. ఈ పాటలు సింగర్, స్టార్ ఫ్యాన్స్ కోసం సృష్టించబడ్డాయి. వీటి థియేటర్ ఎఫెక్ట్ చాలా పెరుగుతోంది మరియు ప్రేక్షకులు సాంగ్తో మూడ్లో ఫుల్ ఎంజాయ్ అవుతారు. వీటితో పోలిస్తే దురంధర్ 2 పాటలు కాస్త స్టైలిష్, ట్రెండీ అండ్ గ్లోబల్ మ్యూజిక్ స్టైల్లో ఉంటాయి. ఇక్కడ డాన్స్ నెంబర్స్, కొత్త బీట్ ఎలిమెంట్స్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజెంటేషన్ ఉంటాయి. ఇది ముఖ్యంగా యువత, సోషల్ మీడియా యూజర్స్, ఇంటర్నేషనల్ టెస్ట్ ఉన్న ఆడియన్స్ను లాక్ చేయడానికి డిజైన్ చేయబడింది. వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రీల్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో ఈ పాటలు న్యాచురల్గా పెరుగుతాయి. అందువల్ల ఈ రెండు సినిమాలు పాటలు వేరువేరు కమర్షియల్ ఎపియల్ను చూపుతాయి. ఒకటి థియేటర్లో మాస్ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ మూడ్ కోసం, మరొకటి సోషల్ మీడియాలో షేరబిలిటీ, ట్రెండీ గ్లోబల్ టచ్ కోసం. వీటిని కంబైన్ చేస్తే ఇండస్ట్రీకి రెండు అవసరం. ఎందుకంటే కొన్ని పాటలు డ్యూయట్ థియేటర్లో సక్సెస్కి ఫ్యూయల్ ఇస్తాయి. కొన్ని సాంగ్స్ డిజిటల్ ఫుట్ ప్రింట్, హైప్ మరియు బ్రాండింగ్ కోసం పనిచేస్తాయి. ఇది రెండు రకాల మార్కెటింగ్ స్ట్రాటజీ, మాస్ థియేటర్కల్ ఇంపాక్ట్స్, స్టైలిష్ కమర్షియల్ వర్సలిటీ అని చెప్పవచ్చు. మొత్తానికి చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మరియు దురంధర్ 2 రెండు తన ప్రత్యేకమైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు. ఒకటి పవన్ కళ్యాణ్ మాస్ పవర్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే అవకాశం కలిగిస్తోంది. ఇందులోని సన్నివేశాలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు యువతను, ముఖ్యంగా పవన్ అభిమానులను థియేటర్కు లాగుతాయి. మరోవైపు దురంధర్ 2 రణ్వీర్ సింగ్ ఎనర్జీతో నిండిన సినిమా. ఇందులోని ఎంటర్టైనింగ్ స్టోరీ, పవర్ఫుల్ డైలాగ్స్, డైనమిక్ పర్ఫార్మెన్స్ను ప్రేక్షకులకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సాంగ్స్ పరంగా కూడా రెండు సినిమాలు తమ ప్రత్యేకతను చూపిస్తాయి. ఉస్తాద్ భగత్ సింగ్లోని సాంగ్స్ పవన్ కళ్యాణ్ స్టైల్లో మాస్ హంగామా కలిగిస్తాయి. డాన్స్, బిగ్ లిరిక్స్, ఫుల్ ఆర్జ్తో ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేస్తాయి. దురంధర్ 2లో
మూవీలోని సాంగ్స్ మాత్రం రణ్వీర్ సింగ్ ఇమేజ్ను పర్ఫెక్ట్గా మిర్రర్ చేస్తూ యూత్ ట్రెండీ యాక్టివ్ ఫ్యాన్స్ని ఆకర్షిస్తాయి. మార్చి 19న థియేటర్లో ఈ రెండు సినిమాల సాంగ్స్ ఎలా హంగామా చేస్తాయో చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మాస్ ఫ్యాన్స్ మరియు యూత్ క్రౌడ్లను ఏ సినిమా ఎక్కువ కిందకి తెచ్చుకుంటుందో అంచనా వేయడం కోసం ఆ రోజు ఒక చిన్న బీట్ ఫైట్ ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.